నేను జస్ట్ ఇప్పుడే రిపోర్ట్ Hey guys, welcome back to the channel. ఈవినింగ్ 6 నుంచి నైట్ 12 వరకు నేను ఏం చేద్దామో చూపిద్దాము అని చెప్పేసి ఐడియా వచ్చింది నాకు ఇందాక బయటకు వెళ్తుంటే. సో అందుకని చెప్పేసి ఇది పెడదాము, ఏం పెట్టకపోయినా అట్లీస్ట్ ఏదో పెడదాము అని చెప్పేసి ఇదైతే స్టార్ట్ చేశాను. సో ఈ వీడియో అయితే అంత క్లారిటీ ఉండదు, వాయిస్ కూడా కొంచెం నాకు తెలిసి మైక్ ఇవన్నీ లేకపోవడం వల్ల డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ప్లీజ్ వేర్ విత్ మీ ఫర్ దిస్ టైం. ఓకే గాయ్స్, సో ఇప్పుడు టైం అయితే ఇక్కడ 6:30 అయింది. సో నాకు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుందాము అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట, స్కిన్ డాక్టర్ అపాయింట్మెంట్. సో రీసెంట్ గా మీరు చూసుంటే లైక్ నైట్ టైం కాబట్టి కనిపించట్లేదు, బట్ నాకు లైట్ గా పింపుల్స్ వస్తున్నాయి ఈ మధ్య. సో ఒకసారి స్కిన్ డాక్టర్ కన్సల్ట్ అవుదాము అని చెప్పేసి నాకు అనిపించింది. నేనైతే రెగ్యులర్ గా కన్సల్ట్ అయ్యేదైతే ఇక్కడ శ్రీలాస్య హాస్పిటల్ అని చెప్పేసి కాకినాడలో ఒకటి డెర్మటాలజిస్ట్ ఉంటుంది అనమాట. సో నేను ఎక్కువ అక్కడే కన్సల్ట్ అవుతూ ఉంటాను. సో ఇదివరకు కూడా నాకు స్కిన్ కి ఏమన్నా అయినా కూడా నేను ఎక్కువ ఆయనే కన్సల్ట్ అవుతూ ఉండేదాన్ని. సో ఇంక ఈసారి కూడా నాకు కొంచెం స్కిన్ చేంజెస్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఇంక నేను వెళ్దామని చెప్పేసి ఇంక ఇప్పుడు స్టార్ట్ అయ్యాను అనమాట. సో బేసిక్ గా ఏంటంటే ఈ డాక్టర్ దగ్గర టూ మచ్ వెయిటింగ్ ఉంటుంది. నాకు తెలిసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్తూ ఉంటే మీకు అనుకుని ఉండొచ్చు. సో లైక్ ఆల్మోస్ట్ 2 hours దాకా వెయిటింగ్ ఉంటుంది. సో డాక్టర్ అయితే 8:30కి వస్తానని చెప్పారు, నేను కాల్ చేసి కనుక్కుంటే. సో ఇప్పుడైతే అపాయింట్మెంట్ తీసుకుందాము, 6:30 అలా అయింది కదా, ఇంక ఇప్పుడు తీసుకుంటే 8:30 అలా వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మనం హాస్పిటల్కి వెళ్తున్నాము. ఓకే, ఇప్పుడే హాస్పిటల్కి వచ్చాము. సో ఇదైతే లోపలికి వెళ్తున్నాను. నేను జస్ట్ ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకున్నాను, లైక్ డాక్టర్ 8:30 అలా వస్తారని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఈలోపు బయటకి ఎట్టన్నా వెళ్దాం కదా అని చెప్పేసి ఇంక ఇలా వచ్చాను అనమాట అపాయింట్మెంట్ తీసుకుని. ఈ హాస్పిటల్ నేను కన్సల్ట్ అయ్యే దగ్గర అయితే కన్సల్టేషన్ 400 అనమాట. సో ప్రెసెంట్ అయితే నేను అది పే చేశాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు నన్ను కొన్ని టెస్ట్ చేయించుకోమని చెప్పారు, లైక్ బ్లడ్ టెస్ట్ అని కొన్ని ఇచ్చారు, నాకు అంత నేమ్స్ ఐడియా లేదు. సో అవన్నీ కూడా చేయించాను, అప్పుడంతా నార్మల్గా ఉందన్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఆ రిపోర్ట్స్ కూడా తీసుకుని నేనైతే 8:30కి రమ్మన్నారు కదా, సో ఇంక మళ్ళీ అప్పుడు వెళ్దామని చెప్పేసి ఈలో బయటకు వచ్చాను. అసలు కాకినాడలో అయితే ఎంత ట్రాఫిక్ ఉందో మీరు చూస్తున్నారు కదా. నేను 6 months బ్యాక్ వచ్చినట్టున్నాను, అప్పుడైతే అసలు నేను ఇంత ట్రాఫిక్ చూడలేదు. బట్ ఇప్పుడైతే టూ మచ్ ఉంది. ఇప్పుడైతే ఒక 12 days కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి రైల్వే గేట్ ఉండే ఏరియా దగ్గర రోడ్ బ్లాక్ చేశారు. అందుకని చెప్పేసి మేము ఇటు వస్తున్నాం అనమాట. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదైతే కొత్త బ్రిడ్జ్ రీసెంట్ గానే ఓపెన్ చేశారు. యాక్చువల్లీ నేనైతే ఈ వీకెండ్ ఇంకా బ్లాగ్ పెట్టనేమో అని చెప్పేసి అనుకున్నాను. అయితే అసలు ఈ వీకెండ్ అసలు ఖాళీ లేదు, ఎందుకంటే లాస్ట్ సాటర్డే ఏమో మా కజిన్ ఎంగేజ్మెంట్ ఉంది, సండే ఏమో మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉంది. సో నాకు తిరగడంలోనే అయిపోయింది, ప్లస్ మండే నుంచి ఏమో నాకు ఫుల్ వర్క్ అనమాట. సో ఈ వీక్ అయితే నాకు అసలు కుదరలేదు బ్లాగ్ చేయడానికి. అసలు నేను పెట్టనేమో ఈ వీకెండ్ అని చెప్పేసి అనుకున్నాను, బట్ ఇంకా సర్లే ఇప్పుడైతే కొంచెం ఖాళీ దొరికింది కదా, నేను ఇప్పుడు నైట్ లైఫ్ చేయలేదు కదా, సో ఇంకా అది చేద్దామని చెప్పేసి అని అనుకున్నాను. నేనైతే ఇప్పుడు ఈ గ్యాప్ లో సమోసా తినాలనిపించింది, ఇంకా అందుకని చెప్పేసి నాగమంత్రం జంక్షన్ లో బోట్ క్లబ్ ఆపోజిట్ లో ఒకటి ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే చాలా బాగుంటుంది, బజ్జీలు కూడా బాగుంటాయి ఇక్కడ, అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాను తిందామని చెప్పేసి. ఇక్కడైతే నాన్ వెజ్ సమోసాస్ ఉంటాయి, లైక్ మటన్ కీమా సమోసా, ఇవైతే చాలా బాగుంటాయి. సో అది ఇప్పుడు అయిపోయిందని చెప్పాడు. అయిపోయిందంటే ఆలోచించండి 7:30కి అది ఎంత బాగుంటుందో. సో నేను ప్రెసెంట్ అయితే ప్రాన్ తీసుకున్నాను, ఇది ప్రాన్ సమోసా. చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా కాకినాడ వస్తే కనుక ఇంకేస్ నాన్ వెజ్ తినేటట్లయితే కంపల్సరీ ట్రై చేయండి. మీకు కరెక్ట్ గా బోట్ క్లబ్ ఆపోజిట్ అందులో ఉంటుంది. ప్రాన్ కంటే కీమా అయితే ఇంకా బాగుంటుంది. ప్రాన్
చాలా రీజనబుల్ కూడా, బికాస్ నేను 4 సమోసాస్ తీసుకున్నాను ప్రాన్వి. ఎంత అనుకుంటారు మీరు? జస్ట్ 60 రూపీస్ నాకు ఈ 4 సమోసాస్ వచ్చాయి. నేనైతే హైదరాబాద్లో తిని ఆ ప్రైజెస్కి ఏంట్రా బాబు అనిపించేది. బట్ ఇక్కడికి వచ్చాక చాలా రీజనబుల్గా అనిపిస్తుంది ప్రతిదీ. ఇంకా సమోసా తినేసాను. ఇప్పుడైతే నేను కొంచెం షాపింగ్ చేయాలనిపిస్తుంది, బికాస్ రేపు వేసుకోవడానికి నా దగ్గర ఏం డ్రెస్ లేదు అని అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి జూడియోకి వెళ్తున్నాను. ఇప్పుడు అంత ఇన్వెస్ట్ చేసి డ్రెస్ కొనుక్కునే అంత కూడా నాకు లేదు. జస్ట్ ఒక డ్రెస్ తీసుకోవాలి రేపటికి. సో అందుకని చెప్పేసి ఇంకా దగ్గరలోనే జూడియో ఉంది కదా అని చెప్పేసి అదైతే రీజనబుల్గా వస్తుంది కదా అని చెప్పి దానికి వెళ్తున్నాను. ఓకే, నేనైతే జూడియోకి వెళ్ళే దారిలో కాఫీ తాగాలనిపించింది. లైక్ కాఫీ కానీ టీ కానీ తాగుదామని అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడే కదా జస్ట్ సమోసా తిన్నాను. సో ఏదైనా తాగాలని అనిపించింది. సో నేను ఎప్పుడు ఇక్కడ రెగ్యులర్గా మద్రాస్ కాఫీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి, లైక్ క్యారమెల్, హ్యాజల్నట్ అని చెప్పి. సో చాలా రోజులు అయింది నేను అలా ఫ్లేవర్స్ తో కాఫీ తాగి, బికాస్ నేను ఎక్కువ ఈ మధ్య టీనే తాగుతున్నాను హెడేక్ అది ఉండడం వల్ల. సో ఇంక ఈ రోజు ఎందుకో కాఫీ ట్రై చేయాలనిపించింది. సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ ఆగాను కాఫీ తీసుకుందామని చెప్పి. ఓకే, నేనైతే క్యారమెల్ ఆర్డర్ చేశాను, క్యారమెల్ కాఫీ. నేను ఎక్కువ స్వీట్ తింటాను, సో ఇది కూడా స్వీట్ గానే ఉంది. సో కొంతమందికి అయితే నచ్చకపోతుంది, ఎందుకంటే స్వీట్ ప్రిఫర్ చేయడం వల్ల ఎవరికి నచ్చదు కదా. క్యూట్ గానే ఇచ్చాడు కదా. సమోసా 60 అని చెప్పాను కదా, ఈ కాఫీ అయితే 50 రూపీస్. సో ఇదైతే రీజనబుల్ గా లేదు అసలు. కాలుతుంది. కాకినాడలో అయితే 2 జూడియోస్ ఉన్నాయి. ఇది కొత్తగా ఓపెన్ చేశారు డీమార్ట్ దగ్గర, ఇంకొకటేమో భానుగుడి జంక్షన్లో డామినోస్ దగ్గర ఉంటుంది. సో నేనైతే ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు కదా అని చెప్పేసి ఈ జూడియోకి వచ్చాను, డీమార్ట్ దగ్గర జూడియోకి. నేనైతే జూడియోలో ఒక డ్రెస్ తీసుకున్నాను, ఇంకా 899 రూపీస్కి. ఇంకా చాలా బాగున్నాయి మిగతా డ్రెస్సెస్ కూడా, ఆల్మోస్ట్ అన్ని 899 ఆ ప్రైజింగ్లోనే ఉన్నాయి. సో కాకపోతే నాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే లేదు కదా అని చెప్పేసి తీసుకున్నాను. టైం 8:20 అలా అయింది. ఇంకా డాక్టర్ అయితే 8:30 అలా వస్తా అన్నారు కదా. ఇంకా ఈ లోపు 10 మినిట్స్ ఉంది. ఇక్కడ సేమ్ హాస్పిటల్ దగ్గరలోనే భాష బజ్జీ అని ఒకటి ఉంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. అక్కడ మ్యాంగో బజ్జీలు అవన్నీ చాలా ఇష్టం, అరటికాయ బజ్జీ కూడా బాగుంటుంది. సో ఇంక తిందాము, ఈ లోపు 10 మినిట్స్ ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ అక్కడికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. కాకపోతే వెళ్ళాక తెలిసింది ఇంకా అక్కడ బజ్జీలన్నీ అయిపోయాయని చెప్పాడు. ఆల్రెడీ 8:30 అవుతుంది కదా. సో ఇంకా అందుకే రిటర్న్ అయిపోయి వచ్చే దారిలో వంశీ ఫాస్ట్ ఫుడ్స్ ఉంటే అక్కడ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాను. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాను నేను. సో డాక్టర్ అయితే ఏం చెప్పారంటే జస్ట్ నేను రెగ్యులర్గా వాడే సన్ స్క్రీన్ ఇవన్నీ మార్చారనమాట. సో నేను ఏవైతే పర్చేస్ చేయాలి, కాకపోతే నాకు అక్కడే ఫార్మసీ ఉంది హాస్పిటల్ కింద, కాకపోతే అదైతే GST ఇవన్నీ వేసి 3000 అయ్యే బిల్లు 5000 చేస్తాడు. సో అందుకని చెప్పేసి ఇక్కడ నాకు తెలిసిన ఒక ఫార్మసీలో నేను ఎప్పుడు రెగ్యులర్గా పర్చేస్ చేస్తూ ఉంటాను అనమాట, భానుగుడి జంక్షన్లో. సో అక్కడ తీసుకుందామని చెప్పేసి ఇంకొచ్చేసాను. బట్ ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 11 అయింది, అది క్లోజ్ చేస్తుంది. సో ఇంక రేపు మార్నింగ్ వెళ్ళి తీసుకుంటాను. ఇంక ఇప్పుడు డిన్నర్ చేద్దామని చెప్పేసి వచ్చే దారిలో అక్కడే వంశీ ఫాస్ట్ ఫుడ్ ఉంటే మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాను. నేనైతే చెప్పా కదా నాన్ వెజ్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నానని చెప్పేసి, కాకపోతే చికెన్ తినొద్దు అంటున్నారు కదా, ఫ్లూ వస్తుందని చెప్పేసి. అందుకని చెప్పేసి నేను చికెన్ అయితే వేయించుకోలేదు. సో ఇందులో ఓన్లీ ఎగ్, ప్రాన్ అండ్ మటన్ ఉంది ప్రస్తుతానికి.
చికెన్ తినట్లేదు కాబట్టి. యాక్చువల్లీ ఎగ్ కూడా తినకూడదు, బట్ స్టిల్ వేయించుకున్నాను మర్చిపోయి. ఇప్పుడు మీకు చెప్తుంటే గుర్తొస్తుంది నాకు. ఏదైనా మూవీ పెట్టచ్చుగా. Okay guys, that's it for today, and let's catch up in the next video. Until then, bye. But you know video